వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రేవంత్ ప్రభుత్వంలో గులాబీ ఉద్యోగులున్నారా? రేవంత్ ప్రభుత్వంలో ఇన్సైడర్స్ అంటే గులాబీ వేగులున్నారా? ఉద్యోగం చేస్తూనే గులాబీ పాస్కు అన్ని అందిస్తున్నారా? రేవంత్ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఇతర శాఖల్లో కానీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ క్షణాల్లో గులాబీ బాస్కు చేరిపోతున్నాయా? ఇప్పుడు ప్రభుత్వంలో ఈ విషయం కలకలం రేపుతోంది. ప్రభుత్వంలోనూ వివిధ పేషీల్లోనూ జిల్లా స్థాయి అధికార వర్గాల్లోనూ గులాబీ ఉద్యోగులున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. వీరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా ఎలాంటి సమాచారమైనా బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా సచివాలయంలో కలకలం చెలరేగుతోంది. సహజంగానే ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే ఉద్యోగ వర్గాల్లో పాత ప్రభుత్వానికి చెందిన అనుకూల వ్యక్తులు ఉంటారు. కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి వారిని ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది, వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక స్థాయిల్లో బదిలీలు జరిగాయి. కలెక్టర్లను మార్చారు, ఎస్పీలను మార్చారు, కమిషనర్లను మార్చారు. కానీ ఇంతటితో కథ అయిపోయినట్లేదు. కింది స్థాయి ఉద్యోగుల్లో గులాబీ ఉద్యోగులున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అంచనాకు వచ్చింది. ముఖ్యంగా ఆర్డీఓ స్థాయిలు, జాయింట్ కలెక్టర్లు, డీసీపీలు, ఇన్స్పెక్టర్లు ఇలా చాలామంది ఇంకా గులాబీ పార్టీకి విధేయులుగానే పనిచేస్తున్నారని, ముఖ్యంగా ఆర్థిక శాఖలో గులాబీ బాస్ విధేయులు చాలామంది ఉన్నారని, వీరంతా ప్రతి సమాచారాన్ని క్షణాల్లో బయటికి చేరవేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఈ వాదనను బలపరిచే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. జీవో నంబర్ 59 అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇలా భావించిందో లేదో ఆ సమాచారం అలా బయటికి వెళ్ళిపోయింది. సంబంధిత వర్గాలు జాగ్రత్త పడేలా దోహదం చేసింది. అంటే ప్రభుత్వంలో ఇంకా లీకు వీరులున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని బయటికి చేరవేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్యాలయాల్లోనూ, కలెక్టర్ కార్యాలయాల్లోనూ, ఎంఆర్ఓ కార్యాలయాల్లోనూ చాలామంది ఇంకా బీఆర్ఎస్ నేతలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారంతా పైరవీల ద్వారా ఉద్యోగాలు పొందిన వారే. వివిధ స్థాయి పైరవీలు పొంది ఉద్యోగాలు కూర్చున్న వారు సహజంగానే విధేయత చూపిస్తున్నారు. వారు గులాబీ పార్టీకి తమకు తెలిసిన సమాచారంతా చేరవేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే మంత్రులు తమ పేషీలో ఎవరిని ఉద్యోగులుగా నియమించుకోవాలో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని నమ్మలేం, ఎలాంటి నమ్మకం ఎవరి పనకు చూపలేం. ఎందుకంటే వీరంతా గత ప్రభుత్వంలో పనిచేసిన వారే. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ కారణంగా మంత్రులు తమ కార్యాలయాల్లో ఎవరిని నియమించుకోవాలో ఎవరిని నియమించుకోకూడదో ఇంకా డైలమాలో ఉన్నారు. అందుకే చాలా మంది మంత్రుల కార్యాలయాల్లో ఇంకా తగినంత మంది సిబ్బంది లేరు. ఎందుకంటే వీరిలో చాలా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది గులాబీ పార్టీకి విధేయులుగా ఉన్నట్లు అధికార వర్గాలు గుర్తించాయి. కొంచెం నమ్మశక్యం కాకున్నా ఇది పచ్చి నిజం. సచివాలయంలో గులాబీ ఉద్యోగులు లెక్కకు మించున్నారు. వారు ప్రతి సమాచారాన్ని తమ బాస్కు క్షణాల మీద చేరవేస్తున్నారు. సచివాలయమే కాదు, జిల్లా స్థాయి కలెక్టర్ కార్యాలయాల్లోనూ కింది స్థాయి ఉద్యోగులు ఇదే పని చేస్తున్నారు. తమను ఆదరించిన గతకాలపు లీడర్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరిని గుర్తించడం కష్టమే. కాకపోతే ఈ సమస్యను పరిష్కరించాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీసీపీలను, కమిషనర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసింది కానీ కింది స్థాయి ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. అందరినీ ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాని పని. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎలా ప్రక్షాళన చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కానీ ప్రభుత్వంలో ఉన్న గులాబీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.